ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి శాశ్వత రాజధాని అని సూళ్లూరుపేట టీడీపీ ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తెలిపారు. మన రాజధాని ఏది అనే అయోమయానికి గత వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో సృష్టించిన గందరగోళానికి శాశ్వతంగా తెరపడిందన్నారు. అమరావతిని ఏకైక శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ కేంద్రంలో అమరావతి చట్టం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2026 పాస్ అవడం మనందరి విజయమన్నారు. ఈ చట్టంతో కేంద్ర ప్రభుత్వం నిధుల వల్ల మన రాష్ట్రానికి జరగబోయే మేలును మీ ద్వారా ప్రజలకు వివరించడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశామని తెలిపారు. అమరావతి శాశ్వత రాజధానిగా ఏర్పడ్డాక పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని, రాజధానిపై ఉన్న అనిశ్చితి తొలగిపోవడంతో ప్రపంచ స్థాయి కంపెనీలు మన వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు. రైతుల త్యాగానికి నిజమైన గుర్తింపు లభించనుందన్నారు. నవ్యాంధ్ర కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం 34,000 ఎకరాల భూములను త్యాగం చేసిన అమరావతి రైతుల నమ్మకం నేడు వమ్ము కాలేదన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక శుభదినం. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మన రాజధాని అమరావతిగా చట్టబద్ధీకరణ చేసినందుకు ముందుగా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ప్రధాని మోదీ గారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అయిన తర్వాత, ఆమోదం తెలిపిన తర్వాత నియోజకవర్గంలో అందరం కూడా క్యాండిల్స్ వెలిగించి ర్యాలీ కూడా చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ కూటమి నాయకులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి, అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మా అందరికీ సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలకే కాకుండా 5 కోట్ల మంది ప్రజలు ఈరోజు గర్వంగా చెప్పుకునేలాగా అమరావతిని మనం రాజధానిగా చెప్పుకునేలాగా గర్వంగా చేసుకునేలాగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, 2014లో మనకు రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. తర్వాత అమరావతిని డిక్లేర్ చేసిన తర్వాత రైతుల దగ్గర నుంచి 3,300 ఎకరాలు 33,000 ఎకరాలు మనము రైతుల దగ్గర నుంచి తీసుకున్న తర్వాత రాజధానికి యాక్సెప్ట్ చేసి గత ప్రభుత్వ నాయకులు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులని మొదలుపెట్టి 3 ముక్కలాట ఆడిన విషయం మనకు తెలుసు. 5 సంవత్సరాలుగా రాజధాని ఏదో డిక్లేర్ చేయకుండా అది 5 సంవత్సరాలు కూడా పొడిగిస్తూనే వచ్చారు. ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని అమరావతి అని చెప్పిన తర్వాత వైసీపీ నాయకులు మళ్ళీ కూడా రాజధాని వేశ్యల రాజధాని అంటూ ఆడవాళ్ళని అవమానిస్తూ ప్రచారం చేసిన విషయం మనందరికీ కూడా తెలుసు. మళ్ళీ ఈరోజు మనకు అది అసెంబ్లీలో పెట్టి మేమందరం కూడా ఆమోదం పొందినందుకు, ఆ సభలో నేను కూడా ఉన్నందుకు నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. అలాగే ఈరోజు లోక్సభలో అలాగే రాజ్యసభలో కూడా ఆమోదం పొందినందుకు 50 పార్టీల వరకు దీనికి ఆమోదం పెడితే వైసీపీ నాయకులు మాత్రం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేత ఎన్నుకోబడిన వైసీపీ నాయకులు మాత్రం దీని నుంచి వాకౌట్ చేయడం ఎంతో దురదృష్టకరం. ఎందుకంటే అవతల రాష్ట్రం వాళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏది అంటే చెప్పుకునే స్థితిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గతంలో లేని విషయం మనందరికీ కూడా తెలుసు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధానిని ఏర్పాటు చేసి, అమరావతిని ఏర్పాటు చేసి, ఈరోజు అంటే కంపెనీలు కూడా, పరిశ్రమలు కూడా మనకు రాజధాని ఏదో తెలిస్తే డెవలప్మెంట్ చేయడానికి, పరిశ్రమలు రావడానికి వాళ్ళకు కూడా కొంత ధైర్యం వస్తుంది. ఈరోజు అదేమీ లేకుండా వచ్చిన పరిశ్రమలు కూడా వెనక్కి పంపేసిన పరిస్థితులు మనం చూసాం. ఈరోజు రాజధాని డిక్లేర్ చేసిన తర్వాత ఎంతోమందికి భరోసా కలిగింది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి భరోసా కలిగింది. మళ్ళీ కూడా ప్రెస్ ముందుకు వచ్చి మావిగా నన్ను తీసుకొచ్చి, అంటే ఈరోజు మనం అటు విజయవాడ ఇటు గుంటూరు మధ్యలోనే మనం అమరావతిని ఏర్పాటు చేస్తున్నాం. గతంలో మనము ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు, హైదరాబాద్ కూడా చిన్నగా ఉన్నప్పుడు దాన్ని